గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం లిమిట్ సమ్ చేస్తున్నాము. నెక్స్ట్ సమ్ చేద్దాం, ఇంపార్టెంట్ సమ్. ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ లిమిట్ n through n is equals to 1. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ప్రూవ్ దట్ లిమిట్ n through n is equals to 1. చూడండి, ఇక్కడ ఇప్పుడు దాకా మనం చేసిన సమ్స్లో మోడల్ ఎలా చేసాం? ఇక్కడ ఎస్ఎన్ అనుకున్నాం, ఈ లిమిట్ని 1 అనుకున్నాం, ఎల్ అనుకున్నాం, చేసాం సమ్. ఎన్ గ్రేటర్ దెన్ m వచ్చింది, సో లిమిట్ n మనం రాసాం. అన్ని సమ్స్ లాగా ఈ సమ్ కాదు, ఇది వేరే మోడల్లో చేయాలి. అంటే అలా ట్రై చేయండి మీరు, ఎందుకు కాదు మీకు తెలుస్తున్నప్పుడు. సో వేరే మోడల్ ఇప్పుడు ఏం చేద్దామంటే, let us consider సో ఇక్కడ ఏం చేయాలంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలంటే n through n - 1 అని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకురండి, n through n - 1 అని తీసుకుందాం ఎస్ఎన్. ఇక్కడ ఇలా తీసుకోవాలన్నమాట. తర్వాత క్లియర్లీ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ 0 గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. ఇక్కడ ఎస్ఎన్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. n వాల్యూ మీరు ఏం తీసుకున్నా సరే ఎస్ఎన్ వాల్యూ అయితే 0 అవుతుంది, లేదంటే పాజిటివ్ అవుతుంది. చెక్ చేసుకోండి, కాస్త నెగిటివ్ రాదు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n through n - 1 కదా. n వాల్యూ ఫైండ్ చేద్దాం. 1 ఇటే తీసుకొస్తే మైనస్ ఇటే వస్తే +1 అవుతుంది. అప్పుడు ఏమొస్తుందమ్మా? n through n ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎస్ఎన్. దీని నుంచి n through n n పవర్ 1/n అని రాయొచ్చు, ఈక్వల్ టు 1 ప్లస్ ఎస్ఎన్. రెండు వైపుల పవర్ n చేద్దాం, హోల్ పవర్ n చేస్తే ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎస్ఎన్ హోల్ పవర్ n వస్తుంది. అంటే ఇక్కడ రెండు వైపుల పవర్ n అప్లై చేయండి. పవర్ n అప్లై చేస్తే n క్యాన్సిల్ అయిపోతుంది, 1 ప్లస్ ఎస్ఎన్ హోల్ పవర్ n. అదైతే ఏ రూపంలో ఉంది? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఫామ్లో ఉంది. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేయాలండి. సో బైనామియల్ థియరం సో బైనామియల్ థియరం ప్రకారం ఏం చెప్పచ్చు అంటే ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈక్వల్ టు 1 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ncn ఇంటూ ఎక్స్ పవర్ n. ఇది బైనామియల్ థియరం ఫార్ములా. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ 1 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ncn ఇంటూ ఎక్స్ పవర్ n. అది ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ ఏముంది? n ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n, ఎక్స్ బదులు ఎస్ఎన్ ఉంది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. సో 1 ప్లస్ nc1 అంటే n. మనం ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ బదులు 1 ప్లస్ ఎక్స్ కదా, ఎక్స్ బదులు ఎస్ఎన్, n ఇంటూ ఎస్ఎన్ ప్లస్ nc2 ఏం రాయొచ్చు? n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎస్ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ లాస్ట్ టైం ncn అంటే 1, ఎక్స్ అంటే ఎస్ఎన్, ఎస్ఎన్ పవర్ n అలా రాయాలి. అది బైనామియల్. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ అన్ని ఇలా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వాల్యూ, ఈ మొత్తం వాల్యూ 1 ప్లస్ n ఇంటూ ఎస్ఎన్ ప్లస్ 1. ఈ వాల్యూ మొత్తం దీంట్లో ఒక టర్మ్ తీసుకోండి. మీరు ఏ టర్మ్ తీసుకున్నా ఈ మొత్తం వాల్యూ ఆ టర్మ్ కంటే ఎక్కువ ఉంటుంది లేదా సమానం ఉంటుంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఇంటూ n - 1/2 ఎస్ఎన్ స్క్వేర్. సెకండ్ టర్మ్ తీసుకుందాం, 0 టర్మ్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ తీసుకుందాం. అంటే ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 నుంచి తీసుకుందాం. సెకండ్ టర్మ్ నుంచి తీసుకుంటే మీరు n వాల్యూ ఇక్కడ 1 ప్లస్ n ఇంటూ ఎస్ఎన్ ప్లస్ n ఇంటూ n - 1/2 ఇంటూ ఎస్ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎస్ఎన్ పవర్ n వాల్యూ ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. సపోజ్ చూడండి, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ఉంది. ఈ వాల్యూ వీటిలో ఏదో టర్మ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దెన్ 2. 2 కంటే ఎక్కువ ఉంటుంది కదా, అలాగే గ్రేటర్ దెన్ 3. 3 కంటే ఎక్కువ ఉంటుంది కదా ఈ మొత్తం వాల్యూ. అలాగా ఇచ్చిన సమ్లో మొత్తం సమ్ ఏదో ఒక టర్మ్ తీసుకుంటే ఆ టర్మ్ కంటే గ్రేటర్ దెన్ వస్తుంది, లేదంటే ఈక్వల్ టు రావచ్చు ఇక్కడ, ఎందుకంటే n వాల్యూ కాబట్టి. సో ఇక్కడ ఇదంతా n వాల్యూ కదా, therefore ఏమైనా ఇచ్చు n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఇంటూ n - 1/2 ఇంటూ ఎస్ఎన్ స్క్వేర్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.
అర్థమవుతుందమ్మా? దీని నుంచి ఈ 2 ఇటే తీసుకురండి. 2n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ sn స్క్వేర్. ఈ n ఇంటూ n మైనస్ ఇటే తీసుకొచ్చింది 2n బై n ఇంటూ n మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు sn స్క్వేర్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. n క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది ఇక్కడ 2 బై n మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు sn స్క్వేర్. అలా మనం sn వాల్యూ కనుక్కోవాలి. సో అర్థమైంది? ఇక్కడ దాకా ఏం చేసాం మనం? ఫస్ట్ sn ఈక్వల్ టు nth రూట్ n మైనస్ 1 చేసాం, రాసుకున్నాం. sn వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. sn ఇక్కడ n వాల్యూ ఫైండ్ చేసాం, బైనామియల్ థియరం యూజ్ చేసాం. తర్వాత దీంట్లో ఒకే ఒక టర్మ్ తీసుకున్నాం. ఈ మొత్తం సమ్ ఆ టర్మ్ కంటే ఎక్కువ ఉంటుంది, అందులో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రాసాం. ఇది అందులో n వాల్యూ కదా, సో n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1/2 ఇంటూ sn స్క్వేర్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. అంటే n వాల్యూ సెకండ్ టర్మ్ అనేది మనం తీసుకున్నాం. సో n వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. నెక్స్ట్ 2n, ఈ 2 ఇటే తీసుకొచ్చింది, n క్యాన్సిల్ అయిపోయి సో ఏమిటి 2 బై n మైనస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు sn స్క్వేర్. ఎక్కడ రాసుకో. నెక్స్ట్ సో నెక్స్ట్ స్టెప్లో ఏమొచ్చిందమ్మా? 2 బై n మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు sn స్క్వేర్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అవునమ్మా? n క్యాన్సిల్ అయిపోతుంది. ఇది రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే ఏమొస్తుంది? sn స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 బై n మైనస్ 1 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అర్థమైందా? దీని నుంచి sn వాల్యూ ఏమవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై n మైనస్ 1 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే sn వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై n మైనస్ 1 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు sn మైనస్ 0 అని రాద్దాం. ఇప్పుడు ఏం రాయొచ్చు? sn మైనస్ 0 అని రాద్దాం. sn మైనస్ 0 sn కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై n మైనస్ 1 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో చూడండి, దట్ ఎంప్లాయీస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 తీసుకుందాం. ఎప్సిలాన్ అంటే స్మాల్ వాల్యూ తీసుకుందాం. ఆ వాల్యూ ఈ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఇది కూడా స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు అంటే మోడ్ sn మైనస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై n మైనస్ 1 లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అర్థమైందమ్మా? సో అలా తీసుకోవాలి. సో sn మైనస్ 0 లెస్ దెన్ రూట్ ఆఫ్ 2 బై n మైనస్ 1. 2 బై n మైనస్ 1 స్మాలెస్ట్ వాల్యూ. ఆ వాల్యూ లైక్ ఎప్సిలాన్ కంటే తక్కువ ఉంటుంది తీసుకోండి. సో అప్పుడు ఏమొచ్చింది ఆన్సర్? మోడ్ sn మైనస్ 0 లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది లేదా? మోడ్ sn మైనస్ 0 లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఇక్కడ చూడండి n వాల్యూ ఫైండ్ చేద్దాం. n గ్రేటర్ దెన్ m కదా, సో ఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై n మైనస్ 1 లెస్ దెన్ ఎప్సిలాన్. అర్థమైందా? ఇప్పుడు n వాల్యూ ఫైండ్ చేద్దాం. ఫర్ n గ్రేటర్ దెన్ m కదా, సో ఇక్కడ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 2 బై n మైనస్ 1 లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం, లేకపోతే దీని ఏంటి ఎప్సిలాన్ ఎదురు తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది? 2 బై ఎప్సిలాన్ స్క్వేర్ లెస్ దెన్ n మైనస్ 1. దీని నుంచి n ఏమవుతుందా? 2 బై ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ n. అవునమ్మా? ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే n గ్రేటర్ దెన్ 1 ప్లస్ 2 బై ఎప్సిలాన్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనం sn మైనస్ 0 లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై n మైనస్ 1 లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకోవాలి. ఇప్పుడు అంటే ఈ వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్, ఈ వాల్యూ కూడా లెస్ దెన్ ఎప్సిలాన్. ఇప్పుడు మనం n గ్రేటర్ దెన్ తెప్పించాలి n వాల్యూ. సో ఇక్కడ ఏమొస్తుంది? 2 బై ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ n
లెస్ దెన్ ఎన్. ఇప్పుడు రివర్స్ చేస్తే ఎన్ గ్రేటర్ దెన్ ఎం. అర్థమవుతుందా? ఇక్కడ రాస్తాం. సో ఇది చూడండి. సో ఇక్కడ ఏమొచ్చింది? దట్ ఇంప్లైస్ ఎన్ గ్రేటర్ దెన్ 2/ε² ప్లస్ 1. ఓకేనమ్మా? సో ఇక్కడ ఎన్ గ్రేటర్ దెన్ ఎం వచ్చింది అంటే Sn - 0 లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే లిమిట్ ఎంత అయినట్టు? 0 అయినట్టు. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఎన్ గ్రేటర్ దెన్ ఎం. సో ఇప్పుడు ఏం రాయాలి డెఫినిషన్? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 లిమిట్ డెఫినేషన్ రాయాలి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎం. ఎం ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ తీసుకోవాలి. ఎన్ గ్రేటర్ దెన్ ఎం కదా, ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ తీసుకోవచ్చు. బై ఆర్కిమిడీస్ ప్రాపర్టీ ప్రకారం దేర్ ఎగ్జిస్ట్ m equal to there exists m greater than 2/ε² plus 1 belongs to z plus m belongs to z plus such that mod Sn - 0 less than epsilon for all n greater than or equal to m. ఇది ఆర్కిమిడీస్ ప్రాపర్టీ ప్రకారం n గ్రేటర్ దెన్ m అయితే n కి m కి మధ్య n కి ఎప్సిలాన్ కి మధ్య ఒక వాల్యూ ఉంటుంది m. సో m గ్రేటర్ దెన్ 2/ε² plus 1. సో Sn - 0 లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఏం చెప్పచ్చు? Sn అంటే ఏంటి? ఏమనుకున్నాం స్టార్టింగ్లో? n/10 - 1 అనుకున్నాం కదా. n/10 - 1 -0 ఇంక రాయకలేదు. లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు m. సో ఇక్కడ చూడండి, n/10 - 1 లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే దీని అర్థం ఏంటి? దీని యొక్క లిమిట్ 1 అని అర్థం. సో n/10 - 1 లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి దీని యొక్క లిమిట్ 1 అని అర్థం. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? దేర్ఫోర్ కన్క్లూజన్ లిమిట్ n/10 = 1 అలా మనం ప్రూవ్ చేయాలి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ సమ్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఫస్ట్ Snని n/10 - 1 అని తీసుకున్నాం. Sn గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ కాబట్టి n వాల్యూ ఫైండ్ చేసాం. బైనామియల్ థియరం యూస్ చేసి ఎక్స్పాండ్ చేస్తే మోడ్ Sn - 0 లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. సో ఈ వాల్యూ ఎప్సిలాన్ తక్కువ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2/n - 1 లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేరింగ్ అని కోర్స్ చేసి n గ్రేటర్ దెన్ m తెప్పించాం. బై ఆర్కిమిడీస్ ప్రాపర్టీ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m గ్రేటర్ దెన్ 2/ε² plus 1 బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మోడ్ Sn - 0 లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. Sn అంటే ఎంతమ్మా? n/10 - 1 స్టార్టింగ్ అనుకున్నాం. -0 ఇక్కడ రాయట్లేదు. లెస్ దెన్ ఎప్సిలాన్. సో దీని అర్థం ఏంటి? n/10 - 1 లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే అర్థం n/10 యొక్క లిమిట్ 1 అని అర్థం. సో లిమిట్ n/10 = 1 హెన్స్ ప్రూవ్. సో 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. ఇక మనం బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ అని రాయాలి. సో బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఆవిడ మీకు రాసిన చూడండి. ఆర్కిమిడియన్ ప్రాపర్టీ సో ఇది 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, వస్తుంది మీకు. నెక్స్ట్ సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్. బుధవారం ఎగ్జామ్ ఖచ్చితంగా ఇస్తాను సమ్. ఇప్పుడు n/10 = 1 సమ్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి 2 సార్లు. నెక్స్ట్ సమ్ రాయండి. ఎగ్జాంపుల్ ఫైండ్ m belongs to z plus such that mod 2n/n plus 3 minus 2 less than 1/5 for all n greater than or equal to m. For all n greater than or equal to m. For all n greater than or equal to m. So find m value find చేయాలి. రాసుకోండి సమ్.
సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ m వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి. గివెన్ ముందు ఇచ్చిన రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారమ్మా, mod 2n by n plus 3 minus 2 less than 1 by 5 అని ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి మనం ముందు n వాల్యూ ఫైండ్ చేద్దాం. సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, n plus 3 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 2n, 2 into n మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 into 3 6 లెస్ దెన్ 1 by 5. అర్థమవుతుందమ్మా. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m లాస్ట్ వరకు రాస్తుంటాలి. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m, ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. నెక్స్ట్ స్టెప్లో సో ఇక్కడ ఏం రాయాలి, సో నెక్స్ట్ స్టెప్లో 2n 2n క్యాన్సిల్ అయిపోయి మైనస్ 6 by n plus 3 మోడ్ ఉంది కాబట్టి మోడ్లో మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 6 by n plus 3 లెస్ దెన్ 1 by 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఏమొస్తుంది 5 into 6 30 లెస్ దెన్ n plus 3. అప్పుడు ఏమొస్తుందమ్మా, ఆ 30 3 టైం తీసుకొస్తే 27. సో 27 లెస్ దెన్ n. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే n గ్రేటర్ దెన్ 27. ఇక్కడ ఏమొచ్చింది, n గ్రేటర్ దెన్ సమ్ వాల్యూ వచ్చింది, అంటే n గ్రేటర్ దెన్ m. సో ఇక్కడ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m రావాలి. అంటే ఇక్కడ మనం ఈ ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ప్రకారం m గ్రేటర్ దెన్ 27 రావాలి. సో బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ చూస్ మనం ఏం తీసుకోవాలి, nకి 27 మధ్య ఒక వాల్యూ చూస్ m గ్రేటర్ దెన్ 27 తీసుకోవాలి. సో m గ్రేటర్ దెన్ 27 అంటే నెక్స్ట్ ఇంటీజర్ ఏమవుతుంది, దట్ ఈస్ m ఈక్వల్ టు 28 తీసుకోవాలి. సో m వాల్యూ 28 అంటే m వాల్యూ మీరు 28 దగ్గర నుంచి తీసుకుంటే లెస్ దెన్ 1/5 అవుతుంది. అంటే మనం ఏం రాయాలి, సో లాస్ట్ లిమిట్ డెఫినేషన్ రాయాలి. సో ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ అంటే ఇక్కడ Sn మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/5 అన్నమాట. కన్క్లూజన్ ఏం రాయాలి చెప్తాను. సో m వాల్యూ 28 అన్నమాట. ఎలా వచ్చిందో అర్థమైందా. సో ఇక్కడ చూడండి 2n by n plus 3 minus 2 less than 1/5 కదా. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇక్కడ మైనస్ 6 by n plus 3 మోడ్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. సో 6 by n plus 3 less than 1/5. సో ఇక్కడ 30 less than n plus 3 n greater than 27 by ఆర్కిమిడియన్ ప్రాపర్టీ m greater than 27. సో m greater than 27 అయితే m ఈక్వల్ టు 28. 27 తర్వాత ఇంటీజర్ 28. సో m వాల్యూ 28 అన్నమాట. సో ఇక్కడ మీరు m వాల్యూ 28 తీసుకుంటే ఆ 28 తర్వాత ఉన్నవన్నీ కూడా ఇక్కడ మనకు కన్వర్జ్ అవుతుంది. సో కన్క్లూజన్ చెప్తాను ఇక్కడ రాస్తాను. సో ఇది రాసుకోండి సరిపోతుంది. n గ్రేటర్ దెన్ m రాయట్లేదండి, ఇలా రాసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు డెఫినేషన్ రాద్దాము. సో డెఫినేషన్ ఏంటి, సో ఫర్ ఈచ్ ఎప్సిలాన్ అంటే ఇక్కడ ఎంత, Sn మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్ ఫార్మ్లో ఉంది. సో ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/5, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/5 తర్వాత ఏం రాయాలి, గ్రేటర్ దెన్ 0 పాజిటివే కదా. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m is equals to 28 belongs to z plus there for each epsilon greater than 0 there exists m belongs to z plus such that mod 2n by n plus 3 minus 2 less than epsilon less than 1/5 for all n greater than or equal to m. Therefore దీని అర్థం ఏంటి, దీని ఒక లిమిట్ 2 అంటే దీని అర్థం సీక్వెన్స్ 2n by n plus 3 converges to 2 అంటే దీని ఒక లిమిట్ 2 అని అర్థం. అర్థమైందా, మనం m వాల్యూ ఫైండ్ చేయాలి. ఏమన్నా అర్థమైందా, లిమిట్ డెఫినేషన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఎప్సిలాన్ అంటే 1/5 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ m అంటే 28 సచ్ దట్ మోడ్ Sn మైనస్ l అంటే 2 Sn అంటే 2n by n plus 3 లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m. సో ఇక్కడ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు l, సీక్వెన్స్ Sn అంటే 2n by n plus 3 కన్వర్జెస్ టు 2 అలా రాయాలి.
నెక్స్ట్ ఇవాళ చెప్పిన సమ్స్లో ఈ టూ సమ్స్ చాలా ఇంపార్టెంట్. చెప్పిన సమ్స్ రెండును. నెక్స్ట్ థీరం. ఇక్కడ మీకు థీరం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ థీరము ఇంటూ థీరం నెంబర్ 1. ప్రూవ్ దట్ every convergent sequence is bounded. Every convergent sequence is bounded. Is it converse true? Is it converse true? True. చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. Prove that every convergent sequence is bounded. దీంతో మీకు థియరం స్టార్ట్ అవుతాయి. ఇదే ఫస్ట్ థియరము, చాలా ఇంపార్టెంట్ థియరం, 5 మార్క్స్ థియరం, జస్ట్ చిన్న థియరం ఇది. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ? కాన్వర్స్ ట్రూవా అది తర్వాత మాట్లాడదాం. ముందు థియరం చేద్దాం. థియరం ఏం ప్రూవ్ చేయాలి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ సీక్వెన్స్ అవ్వాలి అంటే ఇన్ఫిమము ఉండాలి, సుప్రీమము ఉండాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ అంటాం. అర్థమైందా? దీనికోసం మనం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ తీసుకుందాం, కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుందాం. సో ఎలాగంటే కన్సిడర్, జాగ్రత్తగా వినండి. సో కన్సిడర్, సో మనం ఏం తీసుకోవాలంటే ఎస్ఎన్, కన్సిడర్ సీక్వెన్స్ ఎస్ఎన్, సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్, కన్వర్జెస్ టు ఎల్, కన్వర్జెస్ టు ఎల్. ఇగో ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం. ఇగో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఇగో సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, మనం ఏం ప్రూవ్ చేయాలి? సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. బౌండెడ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. సో బౌండెడ్ సీక్వెన్స్ అవ్వాలంటే ఇన్ఫిమమ్ ఉండాలి, సుప్రీమమ్ ఉండాలి. ఆ రెండింటి మధ్య ఈ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అర్థమైందా? సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్ అనుకున్నాం కదా, అంటే దీని అర్థం ఏంటి? సీక్వెన్స్ ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎంత? ఎల్ అని అర్థం. ఇక్కడ మనం సిన్స్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్, therefore limit Sn is equals to L. అంతే కదా? లిమిట్ Sn L కాబట్టి కన్వర్జెంట్ అంటే అర్థం ఏంటి? లిమిట్ పాయింట్ అని అర్థం. అంటే సీక్వెన్స్ Sn యొక్క లిమిట్ పాయింట్ L అని తీసుకున్నాం అంటే కన్వర్జెస్ టు L. సో డెఫినేషన్ ఆఫ్ లిమిట్ రాద్దాం నేను. సో బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఏం చెప్పచ్చు? బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్, సో లిమిట్ డెఫినేషన్ ప్రకారం ఏం రాయొచ్చు? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు, 1 తీసుకోండి. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus L less than epsilon. ఎప్సిలాన్ అంటే 1 గా తీసుకుందాం, less than 1 for all m greater than or equal to 1. ఇదే కదా లిమిట్ డెఫినేషన్. లిమిట్ Sn ఈక్వల్ టు L. దీని ఒక డెఫినేషన్ ఏంటి? బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఏం డెఫినేషన్? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ వాల్యూ 1 తీసుకోండి. ఇక్కడ మామూలుగా ఎప్సిలాన్ రాసేవచ్చు, కానీ టెక్స్ట్ బుక్లో 1 అని తీసుకున్నారు. సో స్మాలెస్ట్ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటే 1 అంటే పాజిటివ్ గా తీసుకోవచ్చు. దెన్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn minus L less than ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే 1 గా తీసుకున్నాం. సో less than 1 for all m greater than or equal to m. సో ఇక్కడ దాకా అర్థమైందా? సో ఫస్ట్ ఏం చేసాం? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుందాం. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే లిమిట్ పాయింట్ ఉంటుంది అర్థం. ఇగో కన్సిడర్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L. L కన్వర్జ్ అయింది అనుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? L యొక్క Sn యొక్క లిమిట్ పాయింట్ L అని అర్థం. అంటే వీ హ్యావ్ టు మనం ఏం ప్రూవ్ చేయాలి? సీక్వెన్స్ Sn బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? దానికి బౌండ్స్ ఉండాలి, అంటే ఇన్ఫిమమ్ ఉండాలి, సుప్రీమమ్ మధ్యన ఉండాలి. చూడండి, సిన్స్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L, లిమిట్ Sn ఈక్వల్ టు L. సో లిమిట్ డెఫినేషన్ రాస్తాం. అర్థమైందా? ఇక్కడ దాకా రాస్తాం.
నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ mod Sn మైనస్ ఎల్ లెస్ దెన్ 1 కదా. ఇప్పుడు మొత్తాన్ని దీన్ని ఏమని రాయొచ్చు అంటే mod x లెస్ దెన్ 1. చూడండి mod x లెస్ దెన్ 1 అనుకోండి, దీన్ని ఏమని రాయొచ్చు అంటే mod x వాల్యూ -1 లెస్ దెన్ x లెస్ దెన్ 1 అని రాయొచ్చు. mod x లెస్ దెన్ 1 అంటే అర్థం mod x వాల్యూ -1కి +1కి మధ్యలో ఉందని రాయొచ్చు. దాని ప్రకారం దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి. సో దట్ ఇంప్లైస్ -1 less than Sn minus L less than 1 for all n greater than or equal to n. అర్థమైంది రాయడం. mod x less than 1 అంటే అర్థం -1 less than x less than 1 అని అర్థం. అలాగే Sn minus L less than 1 అంటే ఏం రాయొచ్చు, -1 less than Sn minus L less than 1 అని రాయొచ్చు. మొత్తాన్ని L కలపండి, మొత్తాన్ని L యాడ్ చేస్తే L యాడ్ చేయండి -1 plus L less than Sn minus L plus L less than 1 plus L for all n greater than or equal to m. మొత్తాన్ని ఏం చేసాం, L యాడ్ చేసాం. L క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏమొస్తుంది -1 plus L అంటే L minus 1 less than Sn less than L plus 1 for all n greater than or equal to m. అదొకటి ఏం చేసాము ఇక్కడ mod x less than 1 అంటే -1 less than x less than 1 అని అర్థం. సో ఇక్కడ -1 less than Sn minus L less than 1 మొత్తాన్ని L యాడ్ చేయండి, అప్పుడు L -1 less than Sn less than L plus 1. అర్థమైందా. అది చూడండి Sn వాల్యూ L -1కి L plus 1కి మధ్యలో ఉంది, అవునా కదా. చూడండి ఇక్కడ Sn వాల్యూ లీస్ట్ వాల్యూ L -1, హైయెస్ట్ వాల్యూ L plus 1. దీనికంటే తక్కువ ఇది దాటదు, దీనికంటే ఎక్కువ అంటే బౌండ్స్ ఉండటం లేదా. సో లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ ఉంది, దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈస్ బౌండెడ్ సీక్వెన్స్. అర్థమైందా. సో ఇక్కడ దాకా therefore కన్క్లూజన్ ఏమని రాయాలంటే ఇక్కడ Snలో లీస్ట్ ఎంత L -1 తక్కువ అంటే దీనికి K1 అనుకున్నాం. లెట్ K1 is equals to అంటే ఇన్ఫిమమ్, ఇది ఇన్ఫిమమ్ ఇది సుప్రీమమ్. ఇన్ఫిమమ్ అంటే మినిమమ్ వాల్యూ ఆఫ్ S1 S2 so on L -1. సో L -1 వరకు ఉన్న మినిమం వాల్యూ K1 అనుకోండి, అంటే ఈ వాల్యూ ఇన్ఫిమమ్ K1 అనుకోండి. K2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది సుప్రీమమ్ అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ S1 S2 సో ఆన్ L plus 1. దీంట్లో మినిమం తీసుకోవాలి, దీంట్లో మ్యాక్సిమం తీసుకోవాలి. సో మినిమంకి మ్యాక్సిమంకి మధ్య Sn ఉంది, therefore ఏం చెప్పచ్చు K1 less than Sn less than K2 for all n greater than or equal to m. therefore Sn K1కి K2కి మధ్య ఉంది, therefore ఏం చెప్పచ్చు అంటే సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్. చాలా ఇంపార్టెంట్ పేరు ఇది, బౌండెడ్. చూసారు ఇక్కడ ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం. సో ఇలా రాసాము. సో L -1 less than Sn less than L plus 1 వచ్చింది. సో ఇది ఇన్ఫిమమ్ వాల్యూ తక్కువ అంటే దీంట్లో లీస్ట్. అర్థమైందా. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే మినిమమ్ ఆఫ్ S1 S2 సో L -1. అంటే దీంట్లో మినిమం తీసుకోవాలి, దీంట్లో మ్యాక్సిమం తీసుకోవాలి. సో మినిమంకి మ్యాక్సిమంకి మధ్య Sn ఉంది కాబట్టి బౌండెడ్. అర్థమైందా. సో మామూలుగా ఇలా తీసుకోకపోయినా ఇక్కడ చెప్పవచ్చు, ఎందుకంటే L -1కి L plus 1కి మధ్యలో Sn ఉంది అంటే బౌండ్ అయినట్టు కదా. అంటే లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ కూడా ఉంది కాబట్టి Sn అనేది బౌండ్ అయినట్టు. అర్థమైందా. ఒకవేళ హైయెస్ట్ వాల్యూ లేదనుకోండి బౌండ్ అయినట్టు కాదు, లీస్ట్ వాల్యూ లేదనుకోండి బౌండ్ అయినట్టు కాదు. లీస్ట్ వాల్యూ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ. సపోజ్ చూడండి 1 less than Sn less than 5 ఉంది అనుకోండి, అంటే Sn వాల్యూ 1 దాటుంది, 5 లోపు ఉంది అంతే కదా. 5 దాటలేదు, 1 ఇవతల రాలేదు అంటే Sn బౌండ్ అయినట్టు అనమాట. అర్థమైందా. అంటే వీటిల్లో మినిమం వాల్యూ తీసుకోవాలి, దీంట్లో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి, అది రసం. K1 అనేది మినిమం తీసుకోండి, K2 అనేది మ్యాక్సిమం తీసుకోండి, అంటే మినిమంకి మ్యాక్సిమం వచ్చే Sn. సో దిస్ ఈక్వెన్స్ బౌండెడ్. ఇక్కడ ఇప్పుడు సరే ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ, కాన్వర్స్ నిజమా. సో ఇక్కడ దగ్గర రాసుకోండి, ఇది మామూలు నెసరీ పార్ట్. ఇక్కడ ఇక్కడ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్ ర్యాంక్. n వాల్యూ మీరు ఏదైనా తీసుకోవచ్చు అన్న పాజిటివ్.
రాసారమ్మా? నెక్స్ట్ కాన్వర్స్. సో ఈజ్ ఇట్ కాన్వర్స్ ట్రూ అని అడుగుతున్నారు. దీని కాన్వర్స్ ఏంటి? కాన్వర్స్ అంటే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్. దీని కాన్వర్స్ ఏమవుతుంది? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్. అది కాన్వర్స్. సో కాన్వర్స్. సో కాన్వర్స్ థియరం ఏంటి? కాన్వర్స్. సో కాన్వర్స్ అంటే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్. ఇది నెసరీ. సో కాన్వర్స్ ఏమవుతుంది? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్. ఎవ్రీ bounded sequence is convergent. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ అవుతుందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెక్ చేద్దాం. ముందు మనం దీనికి ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకోవాలి. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్, ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నాం. లెట్ Sn is equals to -1 whole power n అనే ఒక సీక్వెన్స్ తీసుకున్నాం. అర్థమైందా? -1 whole power n. అప్పుడు సీక్వెన్స్ Sn ఏమొస్తుంది చెప్పండి? సీక్వెన్స్ Sn ఏమవుతుంది? n బదులు 1 రాస్తే -1 whole power 1 అంటే -1 అవుతుంది. n బదులు 2 రాస్తే -1 whole square +1 అవుతుంది. n బదులు 3 రాస్తే -1, 4 రాస్తే +1 సో ఆన్. అంటే -1 1 -1 1 -1 వెళ్తుంది. అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ +1. అంటే దీని అర్థం ఏంటి? దట్ ఈస్ -1 less than or equal to Sn less than or equal to 1. ది Sn వాల్యూ -1 కి +1 కి మధ్యన ఉంది. అంటే బౌండెడ్ అర్థం. therefore సీక్వెన్స్ Sn బౌండెడ్ సీక్వెన్స్. సో చూడండి, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్, ఇది ఆల్రెడీ బౌండెడ్ సీక్వెన్స్, కన్వర్జెంట్ అవుతుందా అంటే ఇప్పుడు దీనికి లిమిట్ పాయింట్ లేదు. చూడండి, లిమిట్ పాయింట్ అంటే అర్థం ఏంటి? ఏదో పాయింట్ కదా కన్వర్జ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం వాల్యూ 1 ఉంది, మినిమం వాల్యూ -1 ఉంది. అంటే ఇక్కడ 2 లిమిట్లు వచ్చాయి. 2 లిమిట్లు ఉంటే అది కన్వర్జెంట్ కాదు. యూనిక్ లిమిట్ ఉండాలి, ఒకే లిమిట్ ఉండాలి. ఏ సీక్వెన్స్కైనా ఒకటే లిమిట్ ఉంది. అయితే లీస్ట్ వాల్యూ ఏదో ఒక వాల్యూ కన్వర్జ్ అవ్వాలి. 2 వాల్యూ కన్వర్జ్ అయ్యాలి. 1 ఉంది, -1 ఉంది. అప్పుడు అది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవ్వదు. లిమిట్ అనేది యూనిక్ ఉండాలి. అయితే 1 ఉండాలి లేదా -1 ఉండాలి. కానీ చూడండి, -1 ఉంది, +1 కూడా ఉంది. అంటే 2 వాల్యూస్ దగ్గర కన్వర్జ్ అయింది. కాబట్టి ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవ్వదు. అంటే లిమిట్ పాయింట్ దీనికి లేదు. లిమిట్ పాయింట్ యూనిక్గా ఉండాలి. అయితే 1కి కన్వర్జ్ అవ్వాలి పూర్తిగా, లేదంటే -1కి కన్వర్జ్ అవ్వాలి. అప్పుడు అది ఏమైనట్టు? కన్వర్జెంట్ సీక్వెన్స్ అయినట్టు. therefore ఏం చెప్పచ్చు? there is no unique limit point. there is no unique limit point. లిమిట్ లేదు, లిమిట్ పాయింట్. ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్కి యూనిక్ లిమిట్ పాయింట్ ఉంటుంది. అంటే లిమిట్ పాయింట్ ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఏముంది? 1 ఉంది, -1 కూడా ఉంది. సో అప్పుడు అది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవ్వదు. సో దేర్ ఈస్ నో యూనిక్ లిమిట్ పాయింట్. therefore ఇదేనొచ్చు సీక్వెన్స్ Sn నాట్ కన్వర్జెంట్. అంటే ఇది అర్థం ఏంటి? నాట్ కన్వర్జెంట్. therefore కాన్వర్స్ need not be true. సో ఇక్కడ లాస్ట్ కన్క్లూజన్ అలా అర్థం ఇక్కడ రాసుకోండి. సో అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం చేసినప్పుడు ఇక్కడ మనం ఓ బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నాం. దీనికి లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ కూడా ఉంది. ఉందా లేదా? ఉంది. సో ఇక్కడ బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ 1. అంటే ఇక్కడ 2 లిమిట్ పాయింట్స్ ఉన్నాయి. సో కానీ కన్వర్జెంట్ సీక్వెన్స్కి యూనిక్ లిమిట్ పాయింట్ ఉండాలి. కాబట్టి కన్వర్జెంట్ అవ్వదు. సో సీక్వెన్స్ నాట్ కన్వర్జెంట్. therefore దీని అర్థం ఏంటి? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ నీడ్ నాట్ బి కన్వర్జెంట్ అవ్వదు. అంటే కాన్వర్స్ ట్రూ కాదు. సో కన్క్లూజన్ ఏం రాస్తారు? therefore చాలా ఇంపార్టెంట్ చేయడం. కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. therefore కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ not convergent. అర్థమైందా?
అంటే ఇక్కడ చూడండి, దీనికి లీస్ట్ వాల్యూ చెప్పలేదు, హైయెస్ట్ వాల్యూ అంటే అలా వెళ్తూ ఉంది. ఎక్కడ అది -1తో ఎండ్ అవ్వదు, 1తో కూడా ఎండ్ అవ్వదు, అవునా కదా. సో ఇక్కడ 1 వచ్చింది, మళ్ళీ -1 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది, -1 వస్తుంది, అలా వస్తుంది. కాబట్టి ఇది కన్వర్జెంట్ అవ్వదు. ఓకేనా. ఓకే, ఇవాళ చెప్తే క్లాసు, ఇవాళ చెప్పిన 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ n త్రూ 10 = చాలాసార్లు పడింది. సో m వాల్యూ ఫైండ్ చేయడం ఒకటి థియరం, దీంట్లో ఇదే ఫస్ట్ థియరము. బాగా ప్రిపేర్ అవ్వండి. బుధవారం టెస్ట్కి 3 సమ్స్ ఇస్తాను ఖచ్చితంగా.